కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో మరి ప్రతి సంవత్సరం మాదిరిగా మన మంచి ఉద్దేశంతో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానంలో ఉన్న కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఏ విష్ణువర్ధన్ గారికి, అలాగే ప్రముఖ సర్జన్ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం గారికి, డాక్టర్ ఎంవి విజయశేఖర్ గారికి, డాక్టర్ బివి రమేష్ గారికి, డాక్టర్ శైలజ గారికి, అదేవిధంగా ఇక్కడ డాక్టర్ పిఎం వెంకటేష్ గారు డిఎంఏ వారికి, ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎంతో ఆసక్తిగా వచ్చిన విద్యార్థులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలామందికి ముఖ్యంగా మన నాగరికత పెరిగే కొలది ఈ పంచాంగాలు, ఈ పట్టణాలు ఇవన్నీ చాదస్తమా, సైన్సా, విజ్ఞానమా అనే సంశయాలు చాలామందికి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన రంగంలో చూసుకున్న టయానికి నమస్కరిస్తూ మహాకాళి, మహాలక్ష్మి, మహాసారస్వతి ప్రభా ఇష్టకామేశ్వరి కుర్య విశ్వశ్రీ విశ్వమంగళం శ్రీ మాత్రే నమః. పరాభవ నామ సంవత్సరంలో మనం ప్రవేశించాము. ఋతువుల ఆధారంగా మరి ఋతు ధర్మాలను పాటిస్తూ వచ్చే పండగల నేపథ్యంలో మన భారతీయ విధానంలో ఇలాంటి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఉగాది నాడు ప్రాతకాలంలో మనం ఈ స్నానం దగ్గర నుంచి కూడా మనకి కొన్ని విధానాల్లోనే మన పెద్దలు నేర్పారు. వసంత ఋతువులో మనం ప్రవేశించగానే శరీరానికి సంబంధించిన ఏ రకంగా చేసుకోవాలి అంటే ఆరోగ్యదాయకమైన విషయాలని మనకి సంప్రదాయంలో జోడించి చెప్పారు. ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుంటే వైద్యం అవసరం తగ్గుతుంది. పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు ఉండడానికి సంబంధించి ఏ రకంగా మరి ముందుకు సాగాలనే విషయము స్పష్టంగా మన పండగల యొక్క అంతర్యామిగా ఉండే అనేక ఆచారాలు మనకి ప్రస్ఫుటం చేస్తున్నాయి. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ విశ్వావసనామ సంవత్సరం పూర్తి చేసుకుని పరాభవ నామ సంవత్సరంలో ఈ రోజు ప్రవేశించగానే ఆ తెలుగు పదాలలో మనం చూడగానే మొన్నటిదాకా విశ్వాసం అంటే విశ్వమూరైతే విశ్వాసంతో ఉన్నాం, అంటే ఆశాజనకంగా ఉన్నాం. ఇవాళ పరాభవం అనగానే ఏమిటి పరాభవం అనే భయాందోళనలు సహజంగా ఉంటాయి. అది హెచ్చరిక చేస్తూ ప్రపంచ నేపథ్యాన్ని మనం గమనిస్తున్నాము. యుద్ధ వాతావరణం ఉంది ఇవాళ. అలాంటి పరిస్థితులు గమనించుకుంటూ మానసికమైన స్థితిని దానికి తగ్గట్టుగా తయారు చేసుకోవడానికి, ముఖ్యంగా ఈ ఆరోగ్యదాయకమైన జీవన విధానాన్ని అవలంబించుకోకపోతే మరి ఈ వైద్యం అవసరం పెరిగి మనిషి యొక్క పరాభవం అనగా మానసిక శారీరకమైన పరాభవం చెందడానికి మరి ఒక హెచ్చరికగా మొదటి రోజే అంటే వైద్యానికి సంబంధించిన విషయంగా
ప్రాధాన్యంగా ఈ సంవత్సరమే ప్రారంభమవుతోంది. అలాంటి మరి ఈ ఓడిపోవడం అంటే పరాభవం ఎవరు కావాలి? అనారోగ్యం అంటే ఆరోగ్యంగా ఉండి యోగ విధానంలో మరి తెల్లవారుజామున మరి మన సంప్రదాయం ప్రకారం నిద్ర లేచి స్నానం చేసి మరి దాన్ని ఋషి స్నానం అంటారు. చాలా లేటుగా చేసే స్నానాన్ని మరి అనారోగ్యకరమైన రాక్షస స్నానంగా చెప్పారు శాస్త్రంలో. స్నానం దగ్గర నుంచి కూడా ఆరోగ్యదాయకమైన విషయాలని మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే తప్పనిసరిగా మనిషి యొక్క ఆలోచనలు, అదేవిధంగా ఆరోగ్యము వారికి వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ పరంగానే కాకుండా సమాజానికి మరి ముఖ్యంగా మీరందరూ వైద్య వృత్తుల్లో ఉన్నవారు కాబట్టి వైద్యో నారాయణో హరిహి అన్నారు. పరమేశ్వర స్వరూపం మీరు చూడమన్నారు. అంటే ఇంకే వృత్తికి లేనంత మరి ప్రత్యేకత ఉన్నవారు మీరు. అలాంటి విషయాల్లో ఉన్న మీరు వ్యక్తిగత ఆరోగ్య మానసిక స్థితిగతులు బాగుండాలనే విషయాన్ని మనం ఈ సంవత్సరం ప్రారంభంగా తీసుకుంటూ మరి ఈ పరాభనామ సంవత్సరం అన్నది మరి చెప్తున్న విషయాలు ఏమిటి అన్నది మనం ఒకసారి మననం చేసుకుంటే, ఈ తెలుసుకున్న విషయాల ఆధారంగా మనకు జరగబోయే విషయాలు ముందు తెలుసుకోవడం ద్వారా మనం హానికరమైన విషయాలు జరగకుండా నివారించుకోవడానికి, మానసికంగా సంసిద్ధులు కావడానికి ఈ పంచాంగం యొక్క విషయాలు మనకు దోహదం చేస్తున్నాయి. ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరానికి రాజు గురుడు అంటే ఈ మనకి ఎలాగైతే కేంద్ర మంత్రిమండలి ఉండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి ఎలా ఉంటారో పూర్వకాలమే అనాదిగా సనాతన ధర్మంలో పంచాంగ గణనంలోనే ఇలాంటి శాఖలు, డిపార్ట్మెంట్స్ అన్నమాట ఏర్పాటు చేసి ఉన్నారు. ఏ గ్రహానికైతే ఆధిపత్యం వస్తుందో ఆ గ్రహ కారకత్వం యొక్క ప్రభావం అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి ఈ ఏడాది మరి ఈ రోజు నుంచి రాజుగా బృహస్పతి గురుడు ఉన్నాడు. గురుడు అనగా మనందరికీ తెలుసుందే గురు బ్రహ్మ. మన యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వారి ఆధిపత్యాన్ని మనం గౌరవించాలి, తెలియని విషయాన్ని తెలుసుకోవాలి, పరిప్రశ్నించాలని మహాత్ములు చెప్పారు. పరిప్రశ్నించడం అంటే గురువు గారికి తెలుసా తెలియదా అడుగుదని చెప్పగలరో లేదో, ఆయనకు గుర్తుందో లేదో అని ఏదో మన గొప్పవారిగా ఫీల్ అయిపోతూ ఏదో అడుగు పెట్టగానే సీటు రాగానే డాక్టర్లు అయిపోయినట్టుగా కాకుండా అహంకారం లేని విధంగా మరి చాలా గౌరవభావంతో మన ప్రొఫెసర్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గర విషయాలు నేర్చుకున్న రోజున సమాజంలో బయటకు వెళ్ళిన తర్వాత ఎలాంటి సమస్యనైనా త్రుటిలో పరిష్కరించగల నైపుణ్యం లభించబోతోంది. గురువు గారి యొక్క మరి పరిధిలో విషయాలు నేర్చుకునే సదవకాశం ఇది. మళ్ళీ ఈ 4 ఏళ్ళు చదువుతారో మరి ఇంకా ఎక్కువ చదువుతారో ఇలాంటి మహదవకాశము బయట మళ్ళీ దొరకదు. గురువు గారిని కలుద్దామన్నా వారికి సమయం ఉండదు. గురువు గారు నేరుగా మనం చెప్పే అవకాశం, నేర్చుకునే అవకాశం ఇక్కడ కలుగుతోంది. కాబట్టి పరిపూర్ణమైన వైద్య వికాసానికి అనేక విషయాలు, ఇందులో ఉండే మెలకువలు, శాస్త్ర విజ్ఞానము, ఆయనకున్న అనుభవ సారాన్ని మనకి వారు చెబుతున్నారు. కాబట్టి ఎంతో శ్రద్ధాభక్తులతో మనం నేర్చుకునే కొలది మరి ఇందులో రాణించడానికి సమాజంలో బయటకు వెళ్ళి ఈ కాలేజీ ఖ్యాతి మరి అంతర్జాతీయంగా ఉంది. ఇక్కడి నుంచి అనేక ప్రముఖులు ఇవాళ లబ్ధ ప్రతిష్ఠులుగా ఖండాంతరాల్లో కీర్తి గడుస్తున్నారు. ఆ కోవకి, ఆ మార్గంలో మీరందరూ వెళ్ళే అవకాశం ఉందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ ధాన్యాధిపతి బుధుడు కావున అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు ఈ విధంగా వచ్చి ఉన్నారు. సూర్యుడు మరి వైద్య సంకేతకమైన పరిస్థితి, ఆయన రసాధిపతిగా ఈ ఏడాది
ఉండబోతున్నాడు కాబట్టి వైద్య రంగంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి గతంలో ఉన్న వ్యాధులకి మందులు లేవనే భీతాహవ పరిస్థితి నుంచి అనేక వ్యాధులకు చక్కటి మందులు ఈ ఏడాది లభించబోతున్నాయి. అంచేత ఏ విధమైన వ్యాధి వచ్చినా జంకక్కర్లేదు, మందు ఉంది, మందు ద్వారా నివారణ మన వైద్యులు చేయబోతున్నారు. అలాంటి విశేషమైన ప్రఖ్యాతమైన సంవత్సరంగా ఈ ఏడాదిని మనం చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయము, మనం ఇక్కడ పరాభవనామ సంవత్సరంలో మరి ఈ 13 నెలలు వచ్చాయి. ఒక మాసాన్ని అధిక మాసంగా తీసుకోవడం జరిగింది. ఈ ప్రాచీన పరిస్థితుల్లో గణాంకాలలో మరి ఖగోళ శాస్త్రం ఆధారంగా మన ఋషులు నిర్మించిన శాస్త్రము పంచాంగ శాస్త్రం. ఈ పంచాంగం ఈ యొక్క క్యాలెండర్ అంటే ప్రపంచంలోని చాలా ప్రారంభ దశలో ఉన్న క్యాలెండర్గా ఈ పంచాంగాన్ని నిపుణులు చెబుతున్నారు. దీని ఆధారంగానే ఇతర దేశాల్లో కూడా క్యాలెండర్ మరి 365 రోజులు లేదా 66 రోజులు ఉన్న పరిస్థితిని మరి ఇంగ్లీష్ క్యాలెండర్లో ఫిబ్రవరి నెలకి మరి 28 రోజులు, లీప్ సంవత్సరంలో ఒక రోజుని కలిపి 29 రోజులుగా ఏర్పాటు చేసినట్టుగా మరి అధిక మాసం ఆధారంగా ఆ రోజుల్ని అడ్జస్ట్ చేయడానికి మరి ఈ రకమైన గణాంక విధానం ఇందులో ఏర్పాటై ఉన్నది. 12 రాశుల ప్రకారం మరి పంచాంగం ఫలితాలు చెబుతోంది. ఈ ఫలితాలు కేవలం మరి ఈ ఏడాది మనకి ఇచ్చే గైడ్ లైన్స్ గా మనం భావించాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి జనన కాలంలో పుట్టిన సమయంలో ఏర్పాటైన ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా ఏర్పడిన యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ యోగాలు మనిషి యొక్క రెసిస్టెన్స్ పవర్గా మనం తీసుకుంటే దానికి అనుసంధానంగా ఈ ఏడాదిలో వచ్చే విషయాలు మంచి చెడులు ఎలా ఉన్నాయి, ఆ యోగం తగ్గుతోందా పెరుగుతోందా లేదా అలాగే ఉందా అన్న విషయాలు తెలుసుకోవడానికి ఈ ఏడాది గోచార ఫలితాలు మనకి దోహదం చేస్తాయి. మరి చాలా మందికి పుట్టిన సమయం తెలియదు. వారికి హస్తరేఖల ఆధారంగా ఏర్పడిన యోగాలకి పేరు బలం ఆధారంగా మరి ఈ సంవత్సర కాలం ఎలా ఉంది మనం గమనించుకున్నప్పుడు ఈ మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. అనగా మరి మీరు వచ్చిన ప్రతి పైసాని చక్కగా ప్లానింగ్ చేసుకోవాలి. ఇవాళ మనం హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఏదో మనం మెయిన్ రోడ్డుకి వెళ్ళవలసి వస్తుంది పని మీద, మనం ఏదో ఆటో ఎక్కాలని ఇంకోటి ఎక్కాలని ఈ మేషరాశి వారు చూడనక్కర్లేదు. కారణం ఏంటంటే ఆర్థిక పరమైన క్రమశిక్షణ కావాలి కాబట్టి వాకింగ్ ద్వారా శారీరకమైన వ్యాయామం కూడా దొరుకుతుంది కాబట్టి ఇలా కొంత కష్టపడడం ద్వారా ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. అలాగే వీరికి అవమానం పాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాట్లాడే విషయాలలో 1-4 సార్లు ఆలోచించుకొని ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్నది చూసుకోవడం ద్వారా ముందుకు వెళితే మరి మిత్రులు శత్రువులు కారు, ప్రొఫెసర్లు కూడా అభిమానిస్తారు. లేకపోతే విపత్కర పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇది గమనించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వీరికి ఈ గౌరవ మర్యాదలకు లోటు ఉండకపోవచ్చు. కాకపోతే వ్యయం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా ప్రీ ప్లాన్గా ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో స్నేహితులు ఏదో బట్టలు కొనేస్తున్నారని చెప్పేసి వీళ్ళు కూడా ఒక 6 డజను అలా కొనడం ప్రారంభిస్తే అప్పులు బారిన పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఉన్నంతలో చూసుకుంటూ వెనక ముందు ఆలోచించుకుంటూ ముందుకు సాగినప్పుడు ఈ ఏడాది వారికి చక్కగా సాగుతుంది. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11,
రాజ్యపుత్యం 1, అవమానం 7. మొత్తం మీద ఈ రాశి వారు ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రోజు మొదటి రోజు నుంచి ఉగాది నాటి నుంచి కూడా మరి ప్రతి విషయంలోనూ కూడా ప్రీ ప్లాన్గా వెళ్లాల్సి ఉంటుంది ప్రతి క్షణం. అలా వెళితే ఏ రకమైన గొడవలు గందరగోళాలు రావు. ఆర్థిక పరమైన విషయాల్లో కూడా ఏ రకమైన ఆందోళన పడనక్కర్లేదు. చక్కటి ప్రణాళికతో ముందుకు సాగితే మిథున రాశి వారు ఈ ఏడాది చక్కగా వారి జీవితాన్ని సాగించే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపుత్యం 4, అవమానం 7. ఈ కర్కాటక రాశి వారికి మరి 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. అంటే అతివృష్టి, అనావృష్టి. అంటే చాలా ఉత్సాహంగా ఉండడం, మాస్టర్ పాఠం చెప్తుంటేనే ప్రొఫెసర్ గారు అందేసుకోవడం, ఆయన చెప్పలేకపోవడం, ఈవెంటే చెప్పేయడం, లేదా అసలు వింటున్నారో లేదో తెలియనంత బ్లాక్ బ్రెయిన్, అంటే ఆ శూన్యంలోకి చూడడం అనమాట. ఎటు చూస్తున్నారో తెలియదు, వింటున్నారో లేదో పాఠం తెలియదు. ఈ 2 అవస్థలు వీరికి ఉండకూడదు, మామూలుగా ఉండాలి. మాస్టర్ చెప్పేది కంగారు లేకుండా వినాలి. మనకు తెలుసున్నా వినాలి. ఏం చెప్తున్నారో తెలిసి ఉండొచ్చు, మనం టెక్స్ట్ బుక్లో చదివి ఉండొచ్చు. వారు చెప్పే యాంగిల్ ఏమిటి అనేది మనం పరిశీలించాలి. ఆయన చెప్పే యాంగిల్ వేరే విధంగా ఉంటుంది, అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ ఉత్సాహభరితమైన పరిస్థితులు మరి నిరుత్సాహ పరిస్థితులు కాకుండా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్తో వారి ఏడాది ఉంటే ఏ రకమైన సమస్య ఉండదు. పరీక్షల్లో మంచి మార్కులతో రాసే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి, రాజ్యపుత్యం అవమానాలు కూడా సమానంగా ఉన్నాయి. అంటే బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ గా ఉంది సింహరాశి వారికి. అంచేత పెంచుకునే ప్రయత్నం చేయాలి. బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ గా ఉంది కాబట్టి నాలెడ్జ్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. కాస్త డబ్బులు దాచుకుంటే ఫ్యూచర్లో మనకి భవిష్యత్తులో పనికొస్తాయి, అవసరాలు తీరుతాయనే ఆలోచనలు చేసుకోవాల్సి ఉంటుంది. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపుత్యం 3, అవమానం 3. వీరికి చాలా వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఈ వైద్య వృత్తుల్లో వివిధ స్థాయిల్లో ఉన్న వారిది ఎక్కువ కన్యా రాశితో ఉంటుంది. కాబట్టి చదువుకునే సమయంలోనే ప్రాక్టికల్స్ నేర్చుకోవడం ద్వారా వీరు రాబోయే రోజుల్లో చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా అడుగు వేసుకునేటప్పుడు వెనక ముందు చూసుకుంటూ మరి అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుంటూ ముందుకు సాగితే తప్పనిసరిగా ఈ ఏడాది వారికి బాగా ఉంటుంది. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపుత్యం 6, అవమానం 3. ఈ తులవారికి ఈ తక్కెడలాగా ఈసారి తారుమారు కాబోతోంది. గౌరవం బాగానే ఉంటుంది, రెస్పెక్ట్. కాకపోతే ఈ తక్కెడ ఒకవైపు వంగే పరిస్థితి ఉంది కాబట్టి డీలా పడకుండా ఏ ఖర్చులు తగ్గించుకోవాలి, మరి పాకెట్ మనీ పెద్దలు ఇచ్చింది కానీ ప్రభుత్వ పరంగా వస్తున్నవి కానీ మరి ప్రతి పైసా ఎలా ఉంచుకోవాలి, ఈ ఏడాదిని చక్కటి ప్రణాళికతో వెళ్ళిన రోజున ఆనందకరంగా మరి ఇక్కడ కాలేజీలో చేరినందుకు మంచి మార్కులతో చివరి సంవత్సరం చివరి పరీక్షలు కూడా బాగా రాయడం ఇవన్నీ జరుగుతాయి. ఇది గమనించాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపుత్యం 2, అవమానం 6. ఈ వీరికి ధనం ప్రవాహంలో వస్తుంది, కాకపోతే కొంచెం గౌరవం తక్కువగా ఉంటుంది. ఈ 2 కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మరి అందరూ ఆత్మీయులు కానీ బంధువులు కానీ మిమ్మల్ని ఇష్టపడేవారు కానీ చాలా సపోర్ట్గా ముందుకు వస్తారు. వాటిని వినియోగించుకుని మరి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఈ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఎఫ్డీల ద్వారా ఇలాంటివి ఏర్పాటు చేసుకుని దాచుకుని సొమ్ముని ముందు వచ్చే అవకాశాలకి ఉపయోగించుకునేలాగా, ఫర్దర్ స్టడీస్కి ఉపయోగించుకునేలాగా వీళ్ళు ప్లానింగ్ చేసుకుంటే చాలా విధాల భావి జీవితం
సాగుతుంది. ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా ఉంది. వీరికి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినచర్యని సమయానికి భోజనం చేయడం, అలాగే సమయానికి నిద్రపోవడం లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చిన్న చిన్న సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. వీరికి ఆదాయం ఉంది కాబట్టి ఆరోగ్యం గురించి మీరు ఆరాటపడాలి, దాని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. చదువు విషయంలో కూడా నిర్లక్ష్యం పనికిరాదు. వాయిదా అసలు వేయకూడదు. వాయిదా వేసే కొలది పరీక్ష మరి రోజులు కూడా అనేక విషయాలు తెలియని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఈ లెసన్స్ చదువుకోవడం ద్వారా వారు చక్కటి ఫలితాలని పొందే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2గా ఉన్నది. వీరికి ఏలినాట్స్ అని పూర్తయిన తర్వాత మరి వస్తున్న మంచి రోజులుగా చెప్పవచ్చు. ఈ క్రమంలో వీరికి చాలా వరకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మరి అదనపు ఖర్చులు ఉంటాయి. తరచూ ప్రయాణాల ద్వారా వీరు ఉన్న రాబడిని మరి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ రైటింగ్స్ ఎవరైతే స్కిల్స్ ఉంటాయో చదువుతో పాటు మరి మీరు చదువుతో పాటు ఆర్ట్, రైటింగ్స్, ఇతర కళల మీద వీరు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వారు ప్రత్యేకమైన దృష్టి సారిస్తే ఆ విషయాలలో కూడా ఈ ఏడాది మంచి ఫలితాలని పొందే వీలుంది. కుంభరాశి వారు ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. వీరికి గౌరవం విషయంలో ఇబ్బంది లేదు. కాకపోతే ఆదాయం విషయంలో ఏలినాట్స్ అనే ప్రభావం కారణంగా కొద్ది చికాకులు ఉంటాయి. మనకి చాలామంది శని అనగానే ప్రతి ఏలినాట్స్ అనగానే కంగారు పడుతూ ఉంటారు. శని ప్రభావం ఏదో చేసేస్తుంది అనుకుంటారు. మనం కరెక్ట్గా ఉంటే శని ఏమీ చేయరు. శని గ్రహం అనుగ్రహమే ఉంటుంది. ఉదయం మరి ప్రాతకాలంలో ఎర్లీ అవర్స్లో లేవకపోతే శని లేపుతాడనమాట. అదేవిధంగా మనకి ఏదో సుఖపడిపోదామనే ప్రయత్నం చేస్తే ఆ టైంకి రావాల్సిన ఆటో రాకపోవడం, వెహికల్ లేకపోవడం, నడిచే వెళ్ళవలసి రావడం, ఫ్రెండ్ లేకపోతే వెహికల్ వేసుకు రాకపోవడం, ఇలాంటి అవాంతరాలు వచ్చి శారీరకంగా శ్రమ పెట్టడం జరుగుతుంది. తద్వారా మానసికంగా కూడా కొంత అంట్రెస్ట్ క్రియేట్ చేయడం ద్వారా నిద్ర పట్టకపోవడం లాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అన్నమాట. ఇలాగా శని ఫిజికల్గా, మెంటల్గా చాలా అలర్ట్నెస్ తీసుకురావడానికి దోహదపడే గ్రహం తప్ప శని అంటే భయపడి శని అడ్డుపడుతున్నాడు, నేనేం చేయలేకపోతున్నాననే నెగిటివ్ థాట్ని పక్కన పెట్టి ఆయన యొక్క అనుగ్రహాన్ని, పాజిటివ్నెస్ని, మరి ఆయన కష్టపడితే మనం హార్డ్ వర్క్ చేస్తే ఆయన హర్షిస్తాడు కాబట్టి ఆయన ఆశీర్వచనం ఉంటుందనే విషయాన్ని గమనిస్తూ మనం ముందుకు సాగితే గతం కన్నా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఈ ఏడాది వారికి కనిపిస్తోంది. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2గా ఉంది. వీరికి ఈ ఏడాది ఈ మధ్యకాలంలో గత 3 సంవత్సరాల తర్వాత అద్భుతమైన కాలంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ రాశి స్త్రీలు బంగారం కొనుక్కుందుకు చక్కటి సమయం. అదేవిధంగా పురుషులు భూములు అంటే భూమి అంటే ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకోవడానికి తగిన సమయంగా, అంటే లిక్విడ్ క్యాష్ చేతులు లేకుండా స్థిర ఆస్తుల్ని మరి పెంచుకోవడానికి, భవిష్యత్తుగా ఉపయోగపడే విషయంగా మనం భావించుకోవడానికి చక్కటి సంవత్సరంగా కనిపిస్తోంది. అదేవిధంగా ఈ చదువుతూనే అనేక పుస్తకాలు, అదనపు పుస్తకాలు, రిఫరెన్స్ బుక్స్ చదవడానికి
ప్రశాంతకరమైన వాతావరణం ఈ రాశి వారికి లభిస్తుంది. దానిని వినియోగించుకుని మరి అనేక జర్నల్స్ మనకు వస్తుంటాయి, మెడికల్గా ఇంటర్నేషనల్ నేషనల్ జర్నల్స్ వస్తుంటాయి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ విషయాలు అందులో మెన్షన్ చేస్తూ రాస్తూ ఉంటారు. అవి తెలుసుకున్న రోజున, డైరీలో రాసుకున్న రోజున రాబోయే కాలంలో మరి మీరు సర్జరీ చేసేటప్పుడు కానీ, ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ ఆ అనుభవాలు మీకు పనికొస్తాయి. మీనరాశి వారు ఆ విషయాలని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే చాలా బాగుంటుంది. ఈ విధంగా 12 రాశుల యొక్క ప్రభావాన్ని మనం గమనించాము. ఇవి గైడ్లైన్స్ ఆధారంగా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనకి మంచి జరుగుతుంది. గ్రహస్థితి బాగుంది కదా అని చెప్పి చదవక్కర్లేదని కాదు, గ్రహస్థితి బాగుంది కాబట్టి మరింతగా విస్తృతంగా చదవడానికి బాగుందన్న విషయాన్ని గ్రహించాలి. అలాగే టైం కలిసి రావట్లేదు కదా చదవడం మానేద్దామని కాదు, టైం ఎందుకు కలిసి రావట్లేదు, మనం ఏమి చేయాలి, ఎన్ని గంటలకి లేవాలి, అలారం పెట్టుకుని లేవడం, ఒక సిస్టమేటికల్ వేలో విద్యార్థిగా మీరు నడిచిన రోజున ఈ నవగ్రహాల యొక్క శక్తియుక్తులు మీ మీద చక్కటి మరి శక్తిని ప్రసాదిస్తాయి. తద్వారా ఈ 4 సంవత్సరాల కోర్సుని జయప్రదంగా పూర్తి చేసుకుని బయటకు వెళ్తారు. మీ అందరికీ కూడా ఆ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. స్వస్తి.